రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మన తెలంగాణ పులి బిడ్డ మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథ సారథి మన పాలకుర్తికి విచ్చేసిన సందర్భంగా ఇవే మా ఘన స్వాగతం. మన అభిమాన నాయకుడు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మన పాలకుర్తికి విచ్చేసిన సందర్భంలో అందరూ కూడా గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు వీర సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నరి బంధురా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటుడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడున్నా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. ప్లీజ్ దాని మీద ఉన్న వాళ్ళందరూ కూడా దిగాలి. సౌండ్ బాక్స్ మీద ఉన్న వాళ్ళందరూ దిగాలి. తమ్ముళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కిందికి వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్ తమ్ముళ్ళు ప్లీజ్ కిందికి దిగాలి. దయచేసి కిందికి దిగండి. మనం మీటింగ్ మంచిగా జరుపుకోవాలంటే అందరు కిందికి దిగాలి. హరిప్రసాద్ గారు ఇప్పుడు మన రథసారథి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. దయచేసి అందరు కిందికి దిగాలి. సోదరులంతా దయచేసి కిందికి దిగాలి. ఈనాటి మన పాలకుర్తి నియోజకవర్గం ముద్దు బిడ్డ ఝాన్సీ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఝాన్సీ రెడ్డి గారు ఇప్పుడు వేదిక ఝాన్సీ రెడ్డి గారు దయచేసి అందరు కిందికి దిగాలి.
దయచేసి సైడ్ ఇవ్వాలి ప్లీజ్. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఝాన్సీ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు మాట్లాడాలి. దూరం ఉండాలి ఎవరైనా దూరం మేడం Good afternoon. Good afternoon, పాలకుర్తి ప్రజలు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? జై కాంగ్రెస్. మనము సభ స్టార్ట్ చేయకముందు చాకలాయలమ్మకి దండేసి మార్పిద్దాము. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. మనకు క్రమశిక్షణ తక్కువ అయితే దయచేసి యువకులారా నిశ్శబ్దంగా ఉండాలి. మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మాట్లాడిన వరకు నిశ్శబ్దంగా ఉండాలి. మనం క్రమశిక్షణ గల కార్యకర్తలం, అది గుర్తుంచుకోండి దయచేసి. తర్వాత మాట్లాడండి. మేము చెప్పేది నేనే. ప్లీజ్ 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 దయచేసి నిశ్శబ్దంగా ఉండాలని చెప్తా ఉన్నాను నేను. ఎవరు కూడా తొందరపడద్దు, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. దయచేసి మన ప్రియతమ నాయకుడు ఇచ్చేసిరు కాబట్టి వారి అమూల్యమైన సందేశాన్ని మనం అందరం వినాలి. నిశ్శబ్దంగా మన నాయకురాలు ఝాన్సీ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో ధరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి చాకలి ఐలమ్మ విగ్రహానికి అధ్యక్షుల వారు ఒక పూలమాల వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ధరణకు వ్యతిరేకంగా ఆనాడు ఉద్యమం చేసినటువంటి చాకలి ఐలమ్మ వారసులాగా మన దగ్గరికి వచ్చినటువంటి యశస్విని గారికి మళ్ళీ ఈ ధరకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ప్లీజ్ ప్లీజ్ అందరు నిమ్మలంగా ఉండాలి. ఆనాడు మిత్రులారా, స్టేజ్ కు ప్రాబ్లం అవుతుంది. మిత్రులారా, మీ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ మీ ముందట్లే ఉన్నాడు. దయచేసి స్టేజ్ మీద పడకండి. స్టేజ్కి ఇబ్బంది అవుతుంది, స్టేజ్కు ప్రాబ్లం అవుతుంది. మీ అభిమాన నాయకుడు మాట్లాడే సమయం వచ్చింది.
దయచేసి మీరందరూ కూడా ఓపిక కూర్చోండి. మీరందరూ కూడా దయచేసి మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతారు. మరి మిత్రులారా ప్లీజ్. సోదరులారా, యశస్విని రెడ్డి నామినేషన్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరి మనందరికీ పేరు పేరున నా నమస్కారాలు అందజేస్తా ఉన్నాను. మీరందరూ దయచేసి వెనక్కి వెళ్ళాలి. ఈ ఉత్సాహం, ఈ ప్రోత్సాహం 30 తారీఖు దాకా కాపాడి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు గుదో అని ఓట్లేసి గెలిపించడానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటామని ధన్యవాదాలు. ఈ ప్రాంతానికి సమ్మక్క సారక్కలాగా, చాకలి ఐలమ్మలాగా దొరలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి విచ్చేసినటువంటి మన ఝాన్సీ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాలకుర్తి ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. పాలకుర్తికి మన ముఖ్యమైన పాలకుర్తి ప్రజలందరికీ నమస్కారం. మీరందరూ కూడా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడే మాటలన్నీ మీకు వినపడతాయి. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి ఆగాలి. మీరు చెప్తున్నారా? ఇదేనా పద్ధతా? మన అధ్యక్షుల వారు మాట్లాడే మాటలు మీరు వినాలంటే మీరందరూ యువకులందరూ కూడా అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు వినాలంటే మీరందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. యశస్విని గారు, ఓకే, మీరందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. పాలకుర్తి నియోజక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మా కోడల యశస్విని రెడ్డి నామినేషన్కి కాబట్టి వచ్చిన ముఖ్య అతిథి గారు పిసిసి చీఫ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి మరియు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి మరియు నా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ అభిమానాలు, స్వాగతం, సుస్వాగతం. ఈ భారీ సభకి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. గత 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో సంబంధం లేకుండానే మేము ఎన్నో విధాలుగా సౌజన్యంగా చేసుకుంటూ ఉన్నాము మీ అందరి మధ్యలో. ఇప్పుడు మీ ముందు మన అభ్యర్థి సోదరిమణి యశస్విని రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్తే పాలకుర్తి,
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీసీ చీఫ్ రథసారథి మన టైగర్ రేవంత్ అన్నకు, వేదిక ముందున్న అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళందరికీ, మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పాలకుర్తి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఎటువంటి రాజకీయాల్లో సంబంధం లేనప్పుడే గత 30-40 ఏండ్లుగా కూడా మా అత్త మామలు ఆయన ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాంటిది ఇంకా రాజకీయాల్లోకి వస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తామన్నది ఆలోచించుకోండి అని చెప్తున్నా. చాలా మంది పుకార్లు లేపుతుండ్రు, అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అమెరికా పోతారని చెప్తుండ్రు. నమ్మకండి, మీ మేడికి పోము, ఇక్కడనే ఉంటాం. మీకోసం మీ సమస్యలకై కొట్లాడడానికే ఇక్కడ ఉంటా అని కూడా మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి మా అత్తమ్మ ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. కానీ మా అత్తమ్మ పోటీలో ఉంటే